చూసారా అండి, 2 మిరప చెట్లు వేసింటే 2 మిరప చెట్లకి పిందెలు ఎలా వచ్చాయో. ఇదో మిరప చెట్టు, ఇదిగోండి ఇదో మిరప చెట్టు. తోటకూర మనం వేయాల్సిన అవసరమే లేదు, వానలకి అదే మొలిచేస్తుంది త్వరగా. అలాగే ఇదో తెల్లగన్నేరు పూలు చెట్టు, తెల్ల పూల చెట్టు. ఈ పక్కన ఉండేది జాతి చెట్టు. చూసారా, 3 అంతస్తుకు పోయింది. 6 నెలలు పట్టిందండి జాతి చెట్టు పెరిగి పెద్దయి పూలు వచ్చేటప్పటికి. ఎంత కష్టపడింటే అంత పైకి పంపించుంటాం చెప్పండి. ఇలా చూడండి, కాకరకాయ అక్కడక్కడ ఉన్నాయండి పిందెలు. చివరి నాటింది ఇక్కడికి వచ్చింది. అక్కడ నాటితే ఇలా కట్టామన్నమాట, చూపిస్తా. దారం అక్కడి నుంచి అలా వెళ్ళింది, అంత పెద్దగా అయిందనమాట. ఈ చివరి నుంచి ఇట్లా, ఇక్కడ చివరి నుంచి అక్కడి వరకు చూసారా ఎంత బాగా పాకిందో. అలాగే మధ్య మధ్యలో ఒక్కోసారి పాదులు చేస్తే కలుపు మొక్కలు తీసేసి పాదులు చేసి నీళ్లు పడితే కన్నా మంచిగా గ్రోత్ వస్తాయి. అలాగే దానికి సంబంధించిన గింజలు కూడా ఉంటాయన్నమాట, మొక్కలకు సంబంధించి. అవి వేస్తే త్వరగా ఫ్లవరింగ్తో పాటు గ్రోత్ కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, గింజలు వేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.